ఆచి చికెన్ మసాలా. ఏపీలోని మన్యం ప్రాంతంలో శనివారం రాత్రి భూ ప్రకంపనలు కలకలం రేపాయి. శనివారం రాత్రి సుమారు 11 గంటల 30 నిమిషాల సమయంలో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పలు ప్రాంతాల్లో 30 సెకండ్ల పాటు స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి. అరకు వ్యాలీ, పాడేరు, పెదబయలు, హుకుంపేట వంటి ఏజెన్సీ ప్రాంతాల్లో భూమి సుమారుగా 30 సెకండ్ల పాటు కంపించడంతో జనం తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గాఢ నిద్రలో ఒక్కసారిగా భూమి దద్దరిల్లడంతో ఉలిక్కిపడి లేచి ప్రాణభయంతో ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. ఒడిశా కోరాపుట్ లో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. రిక్టర్ స్కేలుపై 4.4గా నమోదైంది. అరకు, పాడేరు ప్రాంతం సిస్మిక్ జోన్ పరిధిలోకి వస్తుండటంతో అప్పుడప్పుడు ఇలాంటి మార్పులు సహజమేనని నిపుణులు చెబుతున్నప్పటికీ ఈ స్థాయి అనుభవం తమకు ఎన్నడూ లేదని స్థానికులు వాపోతున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. సునీత, ప్రస్తుతం అల్లూరు జిల్లాలో ఈ భూ ప్రకంపనలో గత రాత్రి 11 గంటల 34 నిమిషాల సమయంలో ఈ భూ ప్రకంపనలో స్థానికులు, ముఖ్యంగా ఇదంతా కూడా గిరిజన ఏజెన్సీ ప్రాంతం, గిరిజనలో ఏదైతే ఈ ప్రకంపనలతో ఉలికిపడిన పరిస్థితి ఉంది. ఇది ప్రధానంగా ఒరిస్సా సరిహద్దులో ఈ ప్రకంపనలు వచ్చాయి. కోరాపుట్ కేంద్రంగా భూకంపం ఏదైతే 4.4 రిక్టర్ స్కేల్ పై నమోదైంది. అదేవిధంగా ప్రస్తుతం అరకు, పాడేరు ఈ తదితర మండలాల్లో 1.6గా రిక్టర్ స్కేల్ పై నమోదైన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా నిపుణులు అంటే ఈ భూకంప ప్రభావం ఎంతవరకు ఉంది, అదేవిధంగా ఏదైతే మరొకసారి ఈ భూ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా ఇంకా ఇంతవరకు ఏదైతే ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ శాఖ ఇంకా ప్రకటన రావాల్సి ఉంది. అయితే ఇందులో చూస్తే కనుక ఈ ఒక్కసారిగా ఈ ప్రకంపనలు వచ్చిన నేపథ్యంలో అదే ఇక్కడ ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా కొండలు, ఏదైతే మైదాన కొండలు, లోయలతో ఉంటుంది. అయితే ఇక్కడ ఇలాంటి ప్రకంపనలు రావడం అయితే తొలిసారిగా కూడా స్థానికులు చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇందులో చూస్తే కనుక ప్రస్తుతం అరకు, పాడేరులో మొత్తం 1.6, అదేవిధంగా పెదబయలు ఈ మండలాల్లో కూడా ఈ ప్రకంపనలు వచ్చినట్టుగా కూడా స్థానికులు కూడా చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికైతే దీనికి సంబంధించి చూస్తే కనుక 30 సెకండ్ల పాటు భూమి కంపించినట్టుగా కూడా ఆ అనుభవం అయితే వీళ్ళు అంటే నిద్రలో ఉన్న జనం ఒక్కసారిగా ఈ భూ ప్రకంపనలు వచ్చిన నేపథ్యంలో గిరిజనులు ఇళ్లలో బయటకు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఏదైతే ఈ భూకంపం వచ్చిందో అది ఒడిశా కోరాపుట్ కేంద్రంగా ఈ భూకంప కేంద్రం ఎపీ సెంటర్ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి రిక్టర్ స్కేల్ పై 4.4గా దీన్ని నమోదైంది. అరకు, పాడేరు, అదేవిధంగా సిస్మిక్ జోన్, పాడేరు ప్రాంతాలు కూడా సిస్మిక్ జోన్ పరిధిలోనే ఉన్నాయి. అయితే ఇలా తొలిసారిగా ఇలా భూకంప ప్రకంపనలు వచ్చినట్టుగా కూడా స్థానికులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి చూస్తే కనుక గత రాత్రి సమయంలో జరిగిన ఈ ప్రకంపనలు అయితే కలకలం రేపాయి. ప్రస్తుతానికి అయితే దీనికి సంబంధించి మరిన్ని ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందా లేదా, అసలు సురక్షితంగా ఉంటారనేది కూడా మాత్రం ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ శాఖ నుంచి ప్రకటన వెలువడుతుంది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.